ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. ఊహ తెలిసిన ఎవరైనా కూడా కమల్ హాసన్ లాంటి నటుడుకి వేరే అమ్మాయి ఇంకో అమ్మాయి జీవితంలో రాదని అమాయకంగా గౌతమ్ ఇలా నమ్మింది. అదే చెప్తున్నానండి, ఇట్స్ నాట్ ఇంకో అమ్మాయి వస్తుందా రాదని కాదు, ఇప్పుడు కూడా వచ్చిందా రాదని కూడా నేను ఆ టాపిక్ ఎత్తట్లేదు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీ వెంట్ ఆన్ వేరే డిఫరెంట్ పార్ట్స్. మా గ్రోత్ ప్యాటర్న్స్ వేరే దారిలో వెళ్ళాయి. ఓకే ఓకే. ఆ డైవర్జెన్స్ ఏమో నేను భరించలేకపోయాను. అండ్ ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్. ఆ కాంప్రమైజ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాతో నేను కాంప్రమైజ్ చేసుకున్నానంటే ఇంకా ఎలా బ్రతుకుతాను, దేనికోసం బ్రతుకుతాను. ఓకే. సో దట్స్ ఇట్. కారణాలు ఎన్నైనా అయి ఉండొచ్చు, ఏమన్నా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇట్స్ ఇర్రెలెవెంట్. ఓకే ఓకే. అండ్ నేను వికీపీడియాలో చూశాను, మీరు మీ ఫాదర్కి 4th వైఫ్ డాటర్ అని దాంట్లో ఉంది. ఇస్ ఇట్ ట్రూ? నో, వాట్ నాన్సెన్స్, నో వే. అవునా? హైమ గారు ఉందా లేదా వికీలో? వికీపీడియాలో నా పేరు స్పెల్లింగ్ సరిలేదు, డేట్ ఆఫ్ బర్త్ సరిలేదు, నేను పుట్టిన ఊరు సరిలేదు. శేషగిరిరావు గారు అని ఉంది, అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్గా ఉంది దాంట్లో. మీరు ఒకసారి చూడండి, మీకు చూడలేదు. అది మానేస్తాను, ఎప్పుడో చూడడం మానేస్తాను. నా పేరు స్పెల్లింగ్ మార్చడానికి ఇప్పుడు సడన్గా భవానీ అని ఎవరో మధ్యలో పెట్టారు. నా ఆ వికీపీడియా పేజ్ చదివి అందరూ నన్ను గౌతమి భవానీ తాడిమల్ల అని అంటారు. ఈ భవానీ ఎవరో నాకు తెలియదండి. ఏంటంటే వికీపీడియాలో చదివాను అంటున్నారు. సో ప్లీజ్, ఐఎమ్ నాట్ వేస్టింగ్ మై టైమ్ ఆన్ దట్. రైట్. శృతి హాసన్కి సుబ్బలక్ష్మి రిలేషన్ ఎలా ఉండేది అప్పట్లో? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? దే వెరీ ఫైన్. దే నెవర్ హ్యాడ్ ఎనీ ఇష్యూస్. ఆల్వేస్ శృతి అక్క అండ్ అక్షు అక్క. అండ్ ఇప్పుడు పెద్దగా కాంటాక్ట్ లేదు, ఆనెస్ట్గా చెప్పాలంటే. తన లైఫ్ వేరు, తన కెరియరు. యాక్చువల్లీ తన షూటింగ్ కెరియర్ మొదలైనప్పటి నుంచి తను మూవ్ అవుట్ అయిపోయింది, బాంబే వెళ్ళింది. తన లైఫ్ వేరు. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేది, బట్ పెద్ద కాంటాక్ట్. ఏ పాయింట్లో కూడా ఈ విషయంలో సఫర్ అవ్వలేదా? అయ్యిందా? అయితే ఎంత? ఎవరు? సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి నా సఫరింగ్ చూసి ఎఫెక్ట్ అయింది. అండ్ అదే నన్ను మళ్ళీ బాగా తరిగింది కూడా. ఎందుకంటే నేను స్టేబుల్ అవ్వాలి, నేను సంతోషంగా కామ్గా పీస్ఫుల్గా ఉండాలి, అప్పుడే తను కామ్గా ఉంటుందని నాకు తెలుసు. ఎందుకంటే మేమిద్దరం ఎంత ముడిపడి ఉన్నాం అన్నది నాకు బాగా తెలుసు. సో ఐ హ్యావ్ టు బీ హ్యాపీ ఇఫ్ ఐ వాంట్ హర్ టు బీ హ్యాపీ. సో అదర్ దెన్ దట్ షీ వాజ్ ఫైన్. చాలా సెటిల్డ్, వెరీ సెన్సిబుల్ చైల్డ్ అండి తను. అనాలిసిస్ అసలు నిజంగా నాకే, అయ్యో నాకు ఈ పాటి కామన్ సెన్స్ లేదు, నాకు ఈ పాటి అనాలిసిస్ కేపబిలిటీ లేదని నేనే సిగ్గుపడతాను అప్పుడప్పుడు. చక్కగా అర్థం చేసుకుని చక్కగా చెప్తుంది తను. సో షీఈస్ ఫైన్ దట్ వే. ఓన్లీ నా అన్హ్యాపీనెస్ తను చూడలేకపోయింది అంతే. కమల్ హాసన్ గారి తన రిలేషన్ ఎలా ఉంటుంది తన అంటే అప్పుడు? దే వర్ ఫైన్ స్టిల్. యాజ్ ఐ సెడ్, ఇప్పుడు మోర్ దెన్ 1 year మూవ్ అవుట్ అయినప్పటి నుంచి ఏం కాంటాక్ట్ లేదు, అసలు కాంటాక్ట్ లేదు. బట్ దే వర్ ఫైన్. ఒక మహా అంటే ఇంకో 5 years తర్వాత ఇండియాలో నాకు తెలిసి పెళ్ళి అనే పదం వినపడదేమో అనిపిస్తుంది. అందరూ లివింగ్ రిలేషన్స్ మీకే మోజు చూపిస్తున్నారు. ఇది సొసైటీకి ఎంతవరకు నష్టమా, అసలు నష్టమా కాదా? చాలా ఆప్టిమిస్టిక్గా ఉన్నారు మీరు. ఐ డోంట్ థింక్ మ్యారేజ్ అన్నది అంత తొందరగా ఇరాడికేట్ అవ్వదు. అసలు అది ఇరాడికేటే అవ్వదు. ఎందుకంటే అది ఒక జస్ట్ ఒక సోషల్ అరేంజ్మెంట్ కన్నా ఎక్కువ చాలా ట్రెడిషన్స్లోనూ చాలా అందమైన అర్థాలతో ముడిపడి ఉన్నది అది. ఐ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ మ్యారేజ్. వాట్ ఐఎమ్ అగేన్స్ట్ ఇస్ పీపుల్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్ అనేది చాలా చక్కనైన ఒక బంధం, ఒక కమిట్మెంట్. దానికోసం ఈ రిచువల్స్ కావాలా? ఒక్కొక్క రిచువల్కి ఒక అర్థం ఉంటుంది. మీరు వెళ్ళారంటే, డీప్గా వెళ్ళి ఆలోచించారంటే, అనలైజ్ చేశారంటే, ప్రతి ఒక్క అడుగుకి ఒక్కొక్క స్టెప్కి ఒక అర్థం ఉంటుంది. పెద్దవాళ్ళు అంటే మన పెద్దవాళ్ళు 3-4 generations బ్యాక్ కాదు, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్, ప్రాబ్లీ మిలేనియా నుంచి అది డెవలప్ అయి వచ్చేది. చాలా విజ్డమ్ ఉంటుంది దాంట్లో. నాకు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు కమిట్మెంట్ అనేది ఒకటి చేస్తున్నప్పుడు ఇద్దరు వైపుల నుంచి ఉండాలి కమిట్మెంట్. ఆ తర్వాత మీరు ఎన్ని కాగితాలు మీరు సంతకం పెట్టినా, ఎన్ని తాళిబొట్లు తగిలించుకుని, ఎన్ని ఉంగరాలు తగిలించుకున్నా కూడా మనసులో ఆ కమిట్మెంట్ లేనప్పుడు దీనికి అర్థం లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఈ సొసైటీ కోసం లీగల్గా ముడిపడి ఉన్న ఈ రిలేషన్షిప్స్
చాలా వరకు బంధించడానికి, ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఒక మార్గం అవుతుంది. ఓకే. దట్ ఈస్ వాట్ మై ప్రాబ్లమ్ ఇస్. ఆడవాళ్ళు మాత్రం చెప్పట్లేదు, మగవాళ్ళు కూడా దీంట్లో పడి చిక్కుకొని టార్చర్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. సో అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యారేజ్ ఏంటన్నది మళ్ళీ మనం మొదటికి వెళ్ళి మనం మీనింగ్ మళ్ళీ మనం గుర్తు తెచ్చుకోవాలి. మనకి ఆ ఒక్కళ్ళనొక్కళ్ళని చూసి నీతో నా లైఫ్ నేను కలిపి మనం ఇద్దరం కలిసి నడవాలి అన్న ఒక ఇది. కలిసి నడవడం అంటే దాంట్లో ఎన్నో విషయాలు ఉంటాయి, అవన్నీ కలిసి మనం చేస్తాం. అలా కలిసి నడవడానికి ఇప్పుడు ఒక రూమ్లో రూమ్మేట్స్ ఉంటేనే ఒక 5 రోజుల తర్వాత ఒకళ్ళొకరు మొహాలు చూడడానికి చిరాకు పడతాం. అలాగే లైఫ్ లాంగ్ వెళ్ళాలంటే ఎంతో అడ్జస్ట్మెంట్, ఎంతో అండర్స్టాండింగ్, ఎంతో ప్రేమ, ఎంతో రెస్పెక్ట్ ఉండాలి. సో దెర్ ఆర్ వేస్ ఆఫ్ మెయింటైనింగ్ దట్ మ్యూచువల్ రెస్పెక్ట్. సో ఇది మనం చాలా డెలిబరేట్గా ఆలోచించి అర్థం చేసుకుని కమిట్ అవ్వాలి దానికి. సో దట్ ఈస్ మై ఓన్లీ కంప్లైంట్ విత్ దట్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ట్రెడిషన్. మరి అంత గొప్ప ట్రెడిషన్ అని మీరు ఫీల్ అవుతున్నప్పుడు కమల్ హాసన్ గారు మీరు అంటే ఏ పాయింట్ ఇట్ షుడ్ బి మ్యూచువల్ అండి. అంతేనా? ఇట్ షుడ్ బి మ్యూచువల్. ఏ పాయింట్ కూడా అనుకోలేదు పెళ్ళి అన్న టాపిక్. ఐ వాజ్ నాట్ కీన్ ఆన్ డూయింగ్ దట్. అప్పుడే సమ్ టైమ్ బిఫోర్ దట్ ఐ హెడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. సో అప్పుడే నాకు అర్థమైంది అనమాట. ఇప్పుడు మ్యారేజ్ అన్నదానికి అర్థం ఉండాలంటే ఆ కమిట్మెంట్కి, ఆ బంధానికి అర్థం ఉండాలి. ఇద్దరికీ ఆ రిలేషన్షిప్లో ఉండాలి అన్న ఒక కమిట్మెంట్ ఉండాలి. 13 సంవత్సరాలు జర్నీ చేసినప్పుడు అది లేదని ఎలా అనుకుంటాం? రాను యూ కెన్ సీ పట్టాలు అలాగే డైవర్జ్ అవుతుంది కనిపిస్తుంది. ఇది కూడా మీరు 13 ఏళ్ళు అంటున్నారు, ఎన్నేళ్ళుగా అది చూసి అడ్జస్ట్ చేయడానికి ట్రై చేసి అట్ వాట్ స్టేజ్ ఓకే ఇంకా వేరే దారి లేదు, దిస్ ఇస్ ఇట్ అని యాక్సెప్ట్ చేయడానికి ఎంతకాలం పట్టుంటుంది నాకు. మీరే 13 ఏళ్ళు అంటున్నారు, ఆ 13 ఏళ్ళలో ఎన్నేళ్ళు ఇలాగ నేను గడుపుంటాను ఆలోచించండి. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్ అబౌట్ కమల్ సార్. సారిక గారు అండ్ మీరు ఎప్పుడైనా కలుసుకున్నారా? లేదండి, వర్క్ చేసేటప్పుడే ముందర, నాట్ ఆఫ్టర్ దట్. ఇంకొకటి, ఇప్పుడు ప్రజెంట్ గౌతమ్ గారి ఫ్యామిలీ ఏంటి అసలు తెలియదు, దాని గురించి చెప్పండి. సుబ్బలక్ష్మి, మా అన్నయ్య, వదిన, మై నీసెస్, మా చెల్లెలు, మా పిన్ని గారు, అంకులు, నేను మనసు ఇచ్చిన ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీ. ఓకే. బ్లడ్ రిలేషన్షిప్ ఉందా లేదా అన్నది నాకు అనవసరం. నాకు బ్లడ్ రిలేషన్షిప్ కన్నా మనసులో ఎంత రిలేషన్షిప్ ఉన్నది ఇంపార్టెంట్. హౌ మచ్ లవ్, హౌ మచ్ కేరింగ్, హౌ మచ్ సపోర్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్ ఇస్ దేర్ అన్నది ఇంపార్టెంట్ నాకు. మీకు ఒక అవసరం ఉందా నేను నిలబడతాను, నాకు అవసరం ఉందా మీరు నిలబడాలి నా కోసం. సో అది మ్యూచువల్గా అండ్ వితౌట్ క్వశ్చన్, వితౌట్ కండిషన్. ఓకే. సో దట్ వే ఐఎమ్ వెరీ లక్కీ. మీకు ఇండస్ట్రీలో ఎవరైనా చాలా ఆప్త మిత్రులు ఉన్నారా? ఎప్పుడైనా ఐఎమ్ రెడీ అన్నట్టు గౌతమి కోసం నేను ఏదైనా చేయగలను ఎనీ టైం అన్న వాళ్ళు నా కోసం చేయడం గురించి నాకు తెలియదు, కానీ నాకు పెద్దగా యాక్చువల్లీ ఫ్రెండ్షిప్, ఒక సోషల్ సర్కిల్ అంటూ ఎప్పుడూ లేదు నాకు. అది చెప్పాను కదండి, చిన్నప్పటి నుంచి నాకు అలవాట్లేదు అది. అసలు ఫ్రెండ్స్ అంటే ఏం చేస్తారు ఫ్రెండ్స్తో అన్నట్టు అలా ఉంటానన్నమాట. అసలు ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్లో అసలు ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారంటే దానికి కారణం సుబ్బలక్ష్మి. బికాజ్ సింగిల్ పేరెంట్గా ఉన్నప్పుడు ఐ రియలైజ్డ్ ఓకే ఈ పిల్లకైనా ఫ్రెండ్స్ కావాలి, పిల్లకి ఫ్రెండ్స్ కావాలంటే మిగతా పిల్లలు ఉత్తనే రారు కదా. సో ఐ హ్యావ్ టు మేక్ ఫ్రెండ్స్ విత్ దర్ పేరెంట్స్ సో దట్ మై డాటర్ విల్ హ్యావ్ ఫ్రెండ్స్ అని చెప్పి అప్పుడు నేర్చుకున్నాను ఎలా ఫ్రెండ్స్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా రిలేషన్షిప్ బిల్డప్ అవ్వాలనేది. ఐ లెర్న్ టు మేక్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ 30 years. సో డైలీ ఏంటి మీ కార్యక్రమాలు ఏంటి? అంత ఫ్రెండ్స్ లేరు అంటున్నారు అంటారు, ఎలా? నో ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఐ హావ్ లాట్ ఆఫ్ పీపుల్ దట్ ఐ వర్క్ విత్. అప్పుడు ఎలా ఉండేది రోజు? షూటింగ్ కాకుండా షూటింగ్స్ అదర్ దెన్ షూటింగ్స్ వర్క్ చేసేటప్పుడా? వర్క్ చేసేటప్పుడు షూటింగ్ లేకుండా ఉన్నాను నేను. ఒక ఏడాదికి మినిమం 12-13 సినిమాలు చేసేదాన్ని లీడ్ రోల్స్లో, హీరోయిన్గా 5 లాంగ్వేజెస్లో. సో అంత వర్క్ చేస్తున్నామంటే నాకు సెట్ తప్ప ఏం కనిపించదు. ఇంట్లో వచ్చి మేకప్ తుడుచుకుని పడుకున్నానంటే మేబీ మ్యాక్సిమం 2 hours ఎవ్రీ డే. మళ్ళీ లేచి గెట్ అప్ ఇన్ ద మార్నింగ్, గో ఫర్ షూటింగ్.
ఒక సెట్ నుంచి ఇంకో సెట్, లేకపోతే అవుట్డోర్లో అలా నా క్యాంపర్ అమ్మ వ్యాన్ తయారు చేశారు కదా క్యారవాన్, దాంట్లో అలా తిరుగుతూ ఉండేదాన్ని. ఐ డోంట్ హ్యావ్ అ లైఫ్ అవుట్ సైడ్ ఆఫ్ దాట్. ఓకే, క్యాన్సర్ గురించి జస్ట్ ఒక 1 క్వశ్చన్ అంతే. క్యాన్సర్ అని గౌతమ్ గారికి క్యాన్సర్ అని తెలిసిన ఫస్ట్ మూమెంట్లో మీ మనసులో వచ్చిన ఆలోచన ఏంటి? ఎవరితో ఫస్ట్ షేర్ చేసుకున్నారు? డాక్టర్ ఫోన్ చేశాను. డాక్టర్ ఫోన్ చేసి టెస్ట్ చేసుకున్నాను. టెస్ట్ చేసుకున్న తర్వాత డాక్టర్తో మాట్లాడి టెస్ట్కి వెళ్ళే ముందర మాత్రం జస్ట్ నియర్ క్లోజ్ పీపుల్కి చెప్పాను. ఎందుకంటే డయాగ్నోసిస్ పాజిటివ్గా వస్తే మళ్ళీ వాళ్ళు షాక్ అవ్వకూడదని చెప్పి ముందర చెప్పి పెట్టాను. ఇలా ఒక లంప్ కనిపెట్టాను, నేనే కనిపెట్టాను. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామ్ చేసేటప్పుడు నేను కనిపెట్టాను. సో ఐ సెడ్ ఐ ఫౌండ్ లంప్ ఇన్ ద బ్రెస్ట్, ఐఎమ్ గోయింగ్ టు గో ఫర్ టెస్ట్ అని మాత్రం చెప్పాను నేను. ఆ తర్వాత పాజిటివ్ డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత ఐ సెడ్ ఓకే ఫైన్, పాజిటివ్, నెక్స్ట్ ఏంటి? ఓకే బయాప్సీ చేయాలన్నారు. ఓకే బయాప్సీ చేశాను. బయాప్సీలో ఏంటి రిజల్ట్ వచ్చింది? ఆ తర్వాత మై గైనకాలజిస్ట్ పుట్ మీ ఆన్ టు ద ఆంకాలజిస్ట్ నుంచి సర్జికల్ ఆంకాలజిస్ట్, అలా ఫుల్ టీమ్ సెట్ అయ్యి ఐ హ్యావ్ నో డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఆఫ్ ఫియర్ ఎనీథింగ్. ఎందుకంటే అది ఏంటనేది ఫస్ట్ అర్థం చేసుకున్నాను. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఇద్దరు డాక్టర్స్ కనుక ఇల్నెస్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇవేమీ ఒక పెద్ద భయపడాల్సిన విషయాలుగా అనిపించవు నాకు. ఐఎమ్ వెరీ ప్రాక్టికల్ వెన్ ఇట్ కమ్స్ టు దీస్ థింగ్స్. అండ్ అది మాత్రం కాకుండా ఈ ప్రాక్టికల్ యాటిట్యూడ్ చిన్నప్పటి నుంచి అలాగే పెరిగామన్నమాట మేము. దే బ్రాట్ us up like that. ఓకే సంథింగ్ ఇస్ రాంగ్, లెట్స్ ఫైండ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ఇట్. అండ్ మా ఇంట్లో ఎక్కువ బెస్ట్ ట్రీట్మెంట్ ఏమో హోమియోపతి, న్యాచురోపతి వీటితోనే స్టార్ట్ అయ్యేది అనమాట. ఫస్ట్ న్యాచురోపతి, ఆ తర్వాత హోమియోపతి, ఆ తర్వాత ఎమర్జెన్సీ కావాలంటే అలోపతి తీసుకునేవాళ్ళం. సో ఐ హ్యావ్ ద సేమ్ అప్రోచ్. అంటే అదర్ డాక్టర్స్ కాకుండా ఎవరితో, మీ దగ్గర వాళ్ళతో ఎవరితో షేర్ చేసుకున్నారు క్యాన్సర్ అన్నది? ఐ టోల్డ్ పీపుల్ హు వర్ నియర్ టు మీ. ఐ టోల్డ్ సుబ్బలక్ష్మి ఆల్సో. సుబ్బలక్ష్మి తీసుకుని పక్కన కూర్చోపెట్టి చంకలో కూర్చోపెట్టుకుని చెప్పాను, ఇలాగ జరిగింది, ఇక్కడ ఒక ట్యూమర్, ఇక్కడ ఒక చిన్న కట్టిలాగా ఉంది, ఇలా సర్జరీ చేస్తారు, ఆ తర్వాత ఐవి ద్వారాగా మందులు ఎక్కిస్తారు. మందులు ఎక్కించినప్పుడేమో నాకు బాగా నీరసంగా ఉంటుంది, వాంతులు వస్తాయి, జుట్టు ఊడిపోతుంది, బట్ ఐఎమ్ ఫైన్, ఇట్స్ జస్ట్ ఎ నార్మల్ ట్రీట్మెంట్, యూ విల్ బీ విత్ మీ వెర్ ఎవర్ ఐ గో అని చెప్పి షీ సే ఓకే ఫైన్ లెట్స్ గో అంది. అసలు నాకు పక్కన కీమో డ్రగ్ అలా ఎక్కుతూ ఉండేది, తనేమో స్కూల్ నుంచి వచ్చి మంచం మీద కాళ్ళ దగ్గర పడుకుని టీవీ చూసుకుంటూ హోంవర్క్ చేస్తూ ఉండేది అనమాట. ఫర్ హర్ ఇట్ వాజ్ జస్ట్ నార్మల్. ఐ కెప్ట్ ఇట్ నార్మల్. ఎందుకంటే క్యాన్సరా అని చెప్పి రేపు భయపడిపోయి ఒక పెద్ద ఇదిగా అనుకుని క్యాన్సర్ ఈక్వల్స్ టు డెత్ ఆర్ అమ్మ ఐఎమ్ గోయింగ్ టు లూజ్ మై మదర్, ఆ ఇన్సెక్యూరిటీ రాకూడదు మైండ్లో. ఐ డోంట్ వాంట్ దట్ కాన్ఫిడెన్స్ టు బీ షేకన్. సో ఏం జరిగినా కూడా ఓకే పర్వాలేదు, హ్యాండిల్ చేద్దాం, చూద్దాం ఏంటి, ఓకే ఇదా, ఓకే నెక్స్ట్ ఏంటి అన్న ఒక మైండ్ సెట్, ఆ థింకింగ్ రావాలని చెప్పి ప్రతి అడుగు లిటరల్గా చేపట్టుకుని నాతో వచ్చింది తను. ఓకే, ఫైనల్గా క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ అండ్ క్యాన్సర్ని ఏ స్టేజ్ వరకు కంట్రోల్ చేయగలం మనం? అంటే చివరి స్టేజ్ అయినా కూడా ఏ స్టేజ్ వరకు మనం? 4th స్టేజ్ క్యాన్సర్ నుంచి వెనక్కి తిరిగి ఫుల్ రికవరీ చేసిన వాళ్ళు కూడా నేను చాలామంది చూశానండి. సో క్యాన్సర్ దేనివల్ల వస్తుంది అన్నదానికి కొన్ని సమాధానాలు ఉన్నాయి. కొన్ని లైఫ్ స్టైల్, కొన్ని పొల్యూషన్, కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్, కొన్ని కారణాలు మనం చెప్పొచ్చు, స్ట్రెస్ అయినా హ్యాబిట్స్ అయినా. బట్ కొంతమందికి ఎందుకు వస్తుందని మనకు తెలియదు, ఏ కారణం లేకపోయినా కూడా జరగచ్చు. సో అఫ్ కోర్స్ దాని వెనకాతలో ఒక ఫిజియాలజీ ఉంటుంది, ఆ ఫస్ట్ సెల్ మ్యూటేట్ అవ్వడానికి ఒక కారణం ఉంటుంది. సైంటిస్ట్ అది కనిపెడతారు, ఏదో ఒక రోజు కనిపెడతారు. బట్ లైక్ దాట్ అది ఎందువల్ల క్యూర్ అవుతుంది అన్నది కూడా ప్రతి ఒక్కసారి చెప్పలేము. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అయినా, ఓవేరియన్ క్యాన్సర్ అయినా,